దేశం సంగతి దేవుడెరుగు. ధరణి పోర్టల్ వల్ల 25 లక్షల మంది రైతులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను పరిష్కరించలేదు. 2018 ఎన్నికల మేనిఫెస్టోలో ఏక మొత్తంలో ₹1,00,000 రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పిన చంద్రశేఖరరావు గారు 4 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. చివరి బడ్జెట్ రేపు ఫిబ్రవరిలో పెట్టబోతున్నాడు. ఎందుకు ₹1,00,000 రైతు రుణమాఫీ ఇప్పటివరకు చేయలేదు? నిజంగానే రైతు అనుకూలమైన రాజ్యము, రైతులను ఆదుకునే ప్రభుత్వాన్ని చంద్రశేఖరరావు గారు తేవాలి అంటే తక్షణమే తను ఎన్నికలలో ఇచ్చిన హామీ ₹1,00,000 రుణమాఫీ ఏదైతుందో తను చేసి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. విత్తనాలు, ఎరువులు మొత్తం పెట్టుబడి పెట్టిన తర్వాత ఏదైనా కారణం చేత పంట నష్టపోతే పంట బీమా పథకం లేదు తెలంగాణలో. ఒకవేళ రైతు అదృష్టం బాగుండి కాలం కలిసి వచ్చి పంట పండితే రైతు పండించిన పంట కొనుగోలు చేసే పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో లేవు. అది వడ్లైనా, కందులైనా, మిర్చి అయినా, పత్తి అయినా, సోయాబీన్ అయినా, మొక్కజొన్న అయినా, నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా పండించే ఎర్రజొన్నలైనా, చివరికి 10 లక్షల ఎకరాలలో పండించే చెరుకు ఫ్యాక్టరీలను తెరుస్తా అని చెప్పి రైతులను నట్టేట ముంచండి చంద్రశేఖరరావు గారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించే పంటకు బీమా లేదు, రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు. కానీ చంద్రశేఖరరావు గారు ఈ ప్రభుత్వం వైఫల్యం, ఎవరైనా రైతు చచ్చిపోతే 5 లక్షల రైతు బీమా పథకం ఉందంటున్నారు. నిజంగా ఎవరైనా వ్యవసాయం గురించి ఆలోచన చేసేవాడు పండించిన పంట గిట్టుబాటు ధరిస్తాడు. ఏదైనా కారణం చేత పంట పండకపోతే దానికి బీమా పథకం ద్వారా రైతుకు పెట్టుబడి భరోసా కల్పించే విధంగా బీమా పథకాన్ని పెడతాడు. ఈ రెండు చేయకుండా ప్రభుత్వ వైఫల్యం వల్ల చచ్చిపోతే కుటుంబానికి 5 లక్షలు ఇస్తా అంటుంది. అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతు సహాయం పొందాలంటే రైతు చచ్చిపోవాలి. ఇంతకంటే దుర్మార్గమైన ప్రభుత్వము, ఇంతకంటే దివాళకోరు ఆలోచన ఎక్కడైనా ఉంటుందా? కాబట్టి ఈరోజు చంద్రశేఖర్ నుంచి ఈ రోజు వరకు 80,000 మందికి రైతు బీమా పథకం వర్తింపజేసినాం, 5 లక్షల రూపాయలు ఇచ్చినామంటున్నాం. నేను సూటిగా చంద్రశేఖరరావు గారిని అడుగుతున్నా, 80,000 మందికి రైతు బీమా వచ్చిందంటే కేవలం 4 సంవత్సరాలలో 80,000 మంది రైతులు చచ్చిపోయినరన్న మాట వాస్తవం కాదా? ఎన్సీఆర్బి నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో లెక్కల ప్రకారము 8 సంవత్సరాలలో అధికారిక లెక్కలు చెప్తున్నాయి 8,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అంటే 80,000 రైతు బీమా పథకంలో చచ్చిపోయిందని 5 ఏళ్లలో నువ్వే లెక్కలు చెప్తున్నావు. 8 ఏళ్లలో ఎన్సీఆర్బి లెక్కల ప్రకారం 8,000 మంది చచ్చిపోయినారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 88,000 మంది రైతులను పొట్టన పెట్టుకున్నాని ప్రభుత్వం అధికారిక లెక్కలు చెప్తున్నాయి. అనధికారిక లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 1,50,000 మంది రైతులు చనిపోయినరు. 8 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా నువ్వు సాధించిన ఘనత 1,50,000 మంది రైతులను పొట్టన పెట్టుకున్న రాక్షసుడు చంద్రశేఖరరావు. అలాంటి చంద్రశేఖరరావు గారు ఈరోజు రైతు అనుకూలమైన ప్రభుత్వాన్ని తీసుకురావడానికి బీఆర్ఎస్ తీసుకొచ్చిన అని చెప్పితే నమ్మడానికి ప్రజలు ఎవరు ఎంగలప్పలు కారు. బీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా చంద్రశేఖరరావు గారు మార్చిండ్రు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ ఇవ్వబోతున్నారు. ఇక చివరికి మిగిలింది చంద్రశేఖరరావు గారికి శంకరగిరి మాన్యాలు. బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్కు ఇవ్వబోతున్నారు. కాబట్టి ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని రకాలుగా ప్రజల్ని వంచిన చంద్రశేఖరరావు గారిని ప్రజలు నమ్మరు. రెండవది,